ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడటమే భగవంతుడి ప్రధాన కర్తవ్యం. భగవంతుడే స్వయంగా వచ్చి కాపాడతాడు అని అనుకుంటే పొరపాటే. ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఆపద నుంచి బయటపడేస్తాడు. కానీ మనం దానిని అసలు గుర్తించం. భగవంతుడు రాలేదని, ఎవరో వచ్చి కాపాడతారని, భగవంతుడే లేడు అని వితండవాదం చేస్తాం. రాయిని మొక్కడం కంటే మనల్ని మనం నమ్ముకోవటం మంచిది అనే అభిప్రాయానికి వచ్చి నాస్తికుడిగా మారిపోతూ ఉంటారు. నాస్తికుడిగా మారిన, భగవంతుడిని దూషించినా సరే ఆయన కర్తవ్యాన్ని మాత్రం మానడు. ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా సరే ఆయన వివిధ రూపాల్లో అభయహస్తం ఇస్తూ ఉంటాడు. సదా మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎలా రక్షిస్తాడు అనే దానికి ఈ చిన్న కథ వింటే మనకందరికీ తప్పకుండా కనువిప్పు కలుగుతుంది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఓ భక్తుడు ఉన్నాడు. ఆయన సదా దేవుడిని తలుచుకుంటూ ఆయన్నే పూజిస్తూ ఉంటాడు. తనకు సంబంధించినవి అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడని అనుకుంటూ ఉంటాడు ఆ భక్తుడు. అయితే ఓ రోజు ఆ గ్రామంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. వరదలు భారీగా రావటంతో గ్రామస్తులందరూ కూడా భయాందోళనలకు గురై ఊరు విడిచి వెళ్ళిపోయారు. కానీ భక్తుడు అక్కడే ఉండిపోయాడు. గ్రామంలోనే ఉండటం సురక్షితం కాదని, తమతో పాటు వచ్చేయాలని గ్రామస్తులు చెప్పగా, దేవుడే తనను ఆదుకుంటాడని, ఆయన వచ్చే వరకు ఈ గ్రామంలోనే ఉంటానని అంటాడు ఆ భక్తుడు. వరద నీరు క్రమక్రమంగా పెరుగుతుంది. నడుములోతు వరకు నీళ్లు వస్తాయి. అయినప్పటికీ ఆ భక్తుడు అక్కడే ఉండిపోతాడు. పడవలో వెళ్తున్న వ్యక్తి ఆ భక్తుడిని చూసి, మాతో రండి, వెళ్ళిపోదాం, వరద పెరుగుతోంది అని కేకవేస్తాడు. మీరు వెళ్ళండి, నన్ను కాపాడేందుకు భగవంతుడు వస్తాడు అంటాడు ఆ భక్తుడు. కాసేపటి తర్వాత వరద నీరు మెల్లమెల్లగా పెరిగి మెడ వరకు పెరుగుతుంది. వరద నీటిలో చిక్కుకున్న వాళ్ళను రక్షించేందుకు సహాయకులు హెలికాప్టర్లో వస్తారు. కిందకు తాడు వేసి తాడు పట్టుకొని పైకి రమ్మని వారు పిలుస్తారు. కానీ భక్తుడు ఆ మాట వినకుండా భగవంతుడే తనను రక్షిస్తాడని అంటాడు. వరద నీరు ఆ భక్తుడిని ముంచేస్తుంది. నీళ్ళలో మునిగిపోయి అతను మరణిస్తాడు. మరణించిన తర్వాత ఆ భక్తుడు భగవంతుడిపై కోపంతో, దుర్మార్గులు, దొంగలు, తాగుబోతులందరినీ రక్షించావు, కానీ నిన్నే నమ్ముకున్న నన్ను ఎందుకు వదిలేశావని నిందిస్తాడు. భక్తుడు నిందలు విన్న భగవంతుడు చిన్నగా నవ్వి, నిన్ను రక్షించటానికి మనిషిని, పడవను, హెలికాప్టర్ను పంపాను, కానీ నీవు ఆ మూడింటిని తిరస్కరించి పంపించేశావు. నువ్వు రాకుంటే నేనేమి చేయగలను భక్తా అంటాడు భగవంతుడు. భగవంతుడు నేరుగా వచ్చి ఎవరిని రక్షించడు. ఏదో ఒక రూపంలో వచ్చి తప్పకుండా ఆదుకుంటాడు. ఎదిగేందుకు అవకాశాలను కల్పిస్తాడు. అలా వచ్చిన అవకాశాలను సక్రమంగా వినియోగించుకుంటే తప్పకుండా మనం విజయం సాధిస్తాం. లేదంటే భక్తుడిలా నీటిలో మునిగిపోయి వృధాగా మరణిస్తాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.